కేసీఆర్ సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ వివేక్. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించిన ఆయన రైతు ఆత్మహత్యలపై సీరియస్ అయ్యారు. అన్నదాతల సూసైడ్పై సర్కార్ను నిలదీశారు. కాంగ్రెస్ చేసిన డెవలప్మెంట్ను టీఆర్ఎస్ తమదిగా చెప్పుకుంటోందని విమర్శించారు వివేక్. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై సర్కార్ సరిగా రియాక్ట్ కావడం లేదంటున్నారు మాజీ ఎంపీ వివేక్. వేల సంఖ్యలో రైతులు సూసైడ్ చేసుకుంటున్నా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వెంటనే కరువు మండలాలు ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ నిర్మల్ పాదయాత్ర రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందన్నారు. కరీంనగర్ జిల్లా ధర్మారంలో అనారోగ్యంతో చనిపోయిన మాజీ సర్పంచ్ జితేందర్రావు కుటుంబాన్ని పరామర్శించారు వివేక్. కేంద్రానికి ఇమ్మీడియట్లీ ఒక పిటిషన్ ఇచ్చి ఇది డ్రౌట్ కింద ఏదైతే నిధులు రావాలనో ఆ నిధులు తీసుకొని గ్రామంలో నీళ్ళు వచ్చేలాగా చెరువు తీసుకోవాలని చెప్పి మేమందరం కోరుతున్నాం. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పర్యటించారు వివేక్. జైపూర్ పవర్ ప్లాంట్, రామగుండం FCI రీఓపెనింగ్ కాంగ్రెస్ వల్లే సాధ్యమైందన్నారు. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ చేసిన పనులను తాము చేసినట్లుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. FCI ఫర్టిలైజర్ కార్పొరేషన్ రీఓపెనింగ్ అన్న కానీ, జైపూర్ పవర్ ప్లాంట్ అన్న కానీ, ఇవి రెండు సంస్థలోనే ఒక 40,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మనం చేసిన కృషి, కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, ఎందుకంటే మా నాన్నగారు ఉన్నప్పుడు వారు కొట్లాడి ఈ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏదైతే మన్మోహన్ సింగ్ గారు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినారో మేమందరం ఫాలో చేసిన ఈ పవర్ ప్లాంట్ తేవడం. రైతు ఆత్మహత్యలను సర్కార్ సీరియస్ గా తీసుకుని అన్నదాతల కుటుంబాలను ఆదుకోవాలంటున్నారు వివేక్.